విద్యుత్ సమస్యలు పునరావృతం కాకుండా అగనపూడి ఉక్కు నిర్వాసిత కాలనీలో ఇండోర్ సబ్స్టేషన్ తక్షణమే ఏర్పాటు చేయాలి. అఖిలపక్ష నాయకుడు డిమాండ్. అగనపూడిలో గత 3 రోజుల నుండి భారీ వర్షాల కారణంగా సకాలంలో విద్యుత్ ఇవ్వకపోవడంతో అగనపూడి ప్రాంత ప్రజలు విద్యుత్ సమస్యలపై ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక అఖిలపక్షం నాయకులు అగనపూడి సెక్షన్ కార్యాలయంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ దాసరి శివశంకర్ ప్రసాద్ కి వినతి పత్రం అందజేశారు. బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ 20 గ్రామాలు 30,000 జనాభా కలిగి ఉన్నారని, ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాల, బ్యాంకులు కలిగి ఉన్నాయని, ఇటువంటి ప్రాంతంలో ప్రత్యేక సబ్స్టేషన్ లేకపోవడం వల్ల విద్యుత్ లోడ్ పెరిగి మాటిమాటికి టీవీలు, ఫ్రిడ్జ్, ఏసీలు, ఫ్యాన్లు మరియు ఎలక్ట్రికల్ వస్తువులు పాడైపోయి తీవ్ర నష్టానికి గురి అవుతున్నారు. వర్షాలు గత 3 రోజుల నుండి విద్యుత్ సకాలంలో ఇవ్వకపోవడంతో స్థానిక పుర ప్రజలు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు చాలా మంది ఇబ్బంది పడ్డారు. స్థానిక వాటర్ ప్లాంట్ లో విద్యుత్ లేకపోవడం, త్రాగడానికి నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. హుదుహుదు తుఫాను వచ్చినప్పుడే ఆర్ఈసీఎస్ సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ చేశారు. ఇప్పుడు ఏపీ ఈపీడీసీఎల్ చేస్తున్న అరాచకానికి మండిపడ్డారు. అగనపూడిలో విద్యుత్ లేక 3 రోజుల నుండి ఇబ్బందులు పడుతూ ఉంటే అదనపు సిబ్బందిని రప్పించి విద్యుత్ సకాలంలో ఇవ్వలేకపోవడం పూర్తిగా ఏపీ ఈపీడీసీల వైఫల్యం చెందారు. కావున ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో తలెత్తకుండా అగనపూడి పునరావాస కాలనీలో ఇండోర్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏడీఈ దాసరి శివశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, మీరు ఇచ్చిన వినతి పత్రం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఓబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తోకాడ రాము సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంతకూరు అప్పారావు, అమరపిని గోవింద, వైఎస్ఆర్సీపీ నాయకులు కొలిపక్క అప్పారావు, తోటాడ చంద్రమౌళి, జనసేన నాయకులు విందుల నారాయణరావు, అమరపిని సోమేశ్వరరావు, బీజేపీ నాయకులు కోసూరి తాతారావు, దానపాల అప్పలనాయుడు, అగరంపూడి లయన్స్ క్లబ్ ప్రతినిధి మారా మస్తాన్ రెడ్డి, బలిరెడ్డి అప్పలనాయుడు, సబ్ ఇంజనీర్ బివి జయరాజ్ పాల్గొన్నారు. ఏంటంటే మనకి ప్రజెంట్ అగనపూడిలోని ఒక 10 MB ట్రాన్స్ఫర్ ఉన్నాయి. మనకి నెక్స్ట్ మంగళపాలెంలో కూడా 5 MB ట్రాన్స్ఫర్ వస్తుంది. రాగానే మ్యాక్సిమం అగనపూడి టోటల్గా క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రపోజల్ కూడా ఏంటంటే దొంగళ్ళ సబ్సిడీని కట్టడానికి రెడీ చేసాం, నెక్స్ట్ చేసాం అన్నమాట. బడ్జెట్ రాగానే దానికి దొంగళ్ళ కానీ లేకపోతే మా ఆర్ఈసీ ఆఫీస్లో కానీ సబ్సిడీని కట్టడానికి రెడీగా మేము ఉన్నమాట. మెయిన్ ఏంటంటే మన ప్రతి 11,000 అయిన 30,000 అయిన చెట్లు ఉండడం వల్ల ఆ చెట్లు ప్రతి చెట్టు పడిపోవడం వల్ల నెక్స్ట్ పిడుగులు, ఉరుగులు మొత్తం ఎక్కువగా రావడం వల్ల మన ప్రతి ఇన్సిలేటర్ ఫెయిల్ అయిపోయి మ్యాక్సిమం సప్లై టైం పట్టిందన్నమాట. ప్రతి ఇన్సిలేటర్ మొత్తం మార్చుకునే కొంచెం లేట్ అయింది. అండి మనకి ఏంటంటే అక్కడ మన వీధి సెకండ్ రోడ్ వస్తుంది, 30 లైన్స్ 2 లైన్స్ రావడం వల్ల అక్కడ నుండి మనకి ఆల్టర్నేట్ లైన్ మొత్తం 2 లైన్లు కూడా మనకి ఎప్పుడు పెట్టడం ఆ రోజు చెట్లు ఎక్కువ కంచి చెట్లు ఎక్కువ వల్ల ఆ చెట్లు కొట్టించి మొత్తం చేయడానికి కొద్దిగా టైం పట్టింది. సప్లై మటుకు మాకు మ్యాక్సిమం ఇచ్చామండి. సెక్షన్ ఆర్ఈసీ సెక్షన్ కార్యాలయం పరిధిలోని సుమారు 25,000 సర్వీసులు ఉన్నాయి. ఈ ప్రాంత వాసులకి సబ్స్టేషన్ కట్టమని ఎంతో కాలం నుండి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అసిరత్ చేసి ఇక్కడ మంగళపాలెంలో సబ్స్టేషన్ కట్టారు. అదేవిధంగా కాలేజీ కట్టారు. అవి కట్టినైతే అగన విద్యుత్ కొరత ఉంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ 2 పక్కల డెవలప్ అవడంతో ఆ సబ్స్టేషన్లు ఆ ప్రాంతానికే పరిమితం అవుతున్నాయి. మరి పునరావాసకాలకి ప్రత్యేకమైన సబ్స్టేషన్ లేకపోవడంతో అక్కడ నుండి కనెక్షన్ తీసుకొని ఇక్కడ విద్యుత్ సర్వీసులు పెట్టడం వల్ల లోడ్ పెరిగి ఇక్కడ ఫ్రిడ్జ్లు, ఏసీలు, టీవీలు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ నష్టపోయి ఎంతోమంది ఇక్కడ బాధపడుతున్నారు. ఇటీవల 31 రాత్రి 12 గంటలకి కరెంటు పోయి ఈ రోజున ఉదయం వరకు అంతంత మాత్రంగా వచ్చింది. సంపూర్ణ విద్యుత్ లేకుండా ఇక్కడ స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఎంతో ఇబ్బంది పడ్డారు. స్థానిక 85 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి విద్యుత్ లేక, మంచినీరు లేక ఎంతోమంది ఇక్కడ నీటి కొరతతో ఇబ్బంది పడడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున గతంలో ఆర్ఈఎస్ఎస్ స్టాఫ్ దొంగ సర్టిఫికెట్ తీసుకొని లంచాలు తీసుకొని అనుభవం లేదు, ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారని విమర్శించిన ఏపీడీసీఎల్
దాన్ని ఈఆర్ఎస్ వాళ్ళు విమర్శించి ఏపీడీసీఎల్కి విలీనం చేయడం జరిగింది. అయినప్పుడు ఈ రోజున ఏపీడీసీఎల్లో ఉన్నప్పటికీ మరి గతంలో ఉద్దు తుఫాన్లో 40,20,00,000 రూపాయలు నష్టమై 2 రోజుల్లో ఈ ఆర్ఈసీ స్టాఫ్ తమ ప్రతిభ చూపించి విద్యుత్తు రాష్ట్రంలోనే తీసుకురావడం జరిగింది. మరి అటువంటిది ఎంతో తెలివైన వారు అన్న ఏపీడీసీఎల్ వారు ఇక్కడ విద్యుత్తు కోతలు సరిగా అరికట్టలేకపోతున్నారు. మరి అదేవిధంగా అగనంపూడి పునరావాస కాలనీ 1990లో వచ్చింది. ఇక్కడ నాసిరకమైన తీగలు, పాత పోల్సు, ట్రాన్స్ఫార్మర్స్ ఉండడం వల్ల సరైన విద్యుత్తు లేకుండా చాలామంది ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇవన్నీ గమనించకుండా ఈరోజు ఏపీడీసీఎల్ ఈ ఆర్ఈసీ స్టాఫ్ సంక్షేమం లేదు, వినియోగదారులకి మెరుగైన విద్యుత్తు సేవలు కూడా అలానే వైఫల్యం చెందారు. కాబట్టి తక్షణమే అగనంపూడి ప్రాంతంలోని ఈ యొక్క పరిధిలో ఈ 3 రోజులు బట్టి పవర్కి ఇబ్బంది పడుతున్న కారణాల వల్ల ఇక్కడిక్కడ డిఈ గారిని కలిసి వింతపత్రం ఇవ్వడం జరిగింది. కనీసం ఉదూ తుఫాన్లో కూడా 2 రోజుల్లో పవర్ రప్పించి ప్రజలకి సౌకర్యార్థం ఆ రోజు కల్పించడం జరిగింది. మరి నేడు 3 రోజులు బట్టి కనీసం ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే స్థానికంగా ఉన్న నాయకులు కానీ స్థానిక కార్పొరేటర్ కానీ వచ్చి ఏ ఇబ్బంది పడుతున్నారు ఏంటి అని ప్రజలని కనీసం పరామర్శించిన పరిస్థితిలో ఉంది. డిపార్ట్మెంట్ మీద కనీసం సరైన ప్రజలు ఇవ్వకపోవడం స్థానిక కార్పొరేటర్ విఫలమయ్యారని అంటున్నాను. అలాగే మరి ముఖ్యంగా మనకి ఇక్కడ 100 పడకల హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ కూడా పవర్ లేక అనేకమైన పేషెంట్స్ ఇబ్బంది పడడం, వాళ్ళు లబోదిబోమనడం కూడా జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు 3 రోజులు బట్టి వాటర్ లేదు, వాటర్ డిపార్ట్మెంట్ కూడా స్పందించకపోవడం, ట్యాంకర్లతో వాటర్ పంపించి ప్రజలకి కరెంట్ లేదు కనుక ట్యాంకర్తో వాటర్ పంపించి వాటర్ ఇచ్చే బాధ్యత వాటర్ డిపార్ట్మెంట్ మీద ఉంది. అలాగే రాబోయే రోజుల్లో మరి ఇక్కడ మాకు సబ్ స్టేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ అగనంపూడి నిర్వాసిత కాలనీని చిన్నచూపు చూడకుండా ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరే చిన్నచూపు చూడకుండా సబ్ స్టేషన్ నిర్మాణించి మా యొక్క ఇబ్బందులని తొలగిస్తారని తెలియజేస్తున్నాం. అలాగే అనేకమైన సమస్యలు ఎక్కడికక్కడ పోల్స్ పడిపోతున్నాయి. ఆ పోల్స్ కూడా ఇమ్మీడియట్గా మార్పించి కొన్ని ఏరియాలో అయితే పవర్ లేక టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ కాలిపోవడం జరుగుతుంది. వాటిని కూడా తక్షణమే పరిష్కరించి చిన్న సబ్ స్టేషన్లు ఒక అపార్ట్మెంట్కి పెట్టుకున్న సబ్ స్టేషన్ మా అయితే 70,000 రూపాయలు, ₹1,00,000 అయ్యే సబ్ స్టేషన్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఈరోజు ఏపీడీఎస్ఎల్